ముందుగా ఈరోజు మన ఈ కార్యక్రమానికి వచ్చిన మన ఫ్రెండ్స్కి సపోర్టర్స్కి అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొన్న మన అంబికా అక్వేరియం రెస్టారెంట్కి సార్ని గెస్ట్గా ఇన్వైట్ చేసి ఒక ఇద్దరు స్టూడెంట్స్కి సార్ చేతుల మీదుగా మనం 40,000 అందజేస్తే ఆ రోజు 96 మంది స్టూడెంట్స్ అయ్యారు. అయితే సార్ ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో మనం చేసే సర్వీస్ చూస్తున్నారు. అలాగే అంబికా అక్వేరియం రెస్టారెంట్కి వచ్చి వాళ్ళు చేసే సర్వీస్ నచ్చి, సతీష్ నేను ఒక 1 లక్ష ఇస్తాను, ఇలా ఎవరికైతే నీడ్ ఉందో ఆ అమౌంట్ నువ్వు వేరే వాళ్ళతో ఇప్పించు అని చెప్పేసి సార్ కారు ఎక్కినప్పుడు చెప్పి వెళ్ళారు. చెప్పిన కొన్ని రోజులకే ఆఫీస్కి పిలిపించి సార్ అందుబాటులో లేకపోయినా మన నందర్ బాబు గారు చక్రాన్ని చేతుల మీదుగా ఆ రోజు ₹1,00,000 అమౌంట్ని మనకు అందించారు. అయితే మనం ఏంటంటే 100 స్టూడెంట్స్ అయిన తర్వాత కేక్ కటింగ్ చేసుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే 2021 సంవత్సరంలో కరోనా సెకండ్ వేవ్లో తండ్రిని కోల్పోయిన 18 మంది చిన్నారులతో మొదలైన ఈ ప్రయాణం 2025 నవంబర్ వచ్చేసరికి 102 మంది విద్యార్థులకి చేరిందంటే అది కేవలం శ్రీ యువసేన చేస్తున్న సర్వీస్ని నమ్మి సపోర్ట్ చేస్తున్న విద్యాదాతల వల్లే. నిజంగా వారు లేకపోతే ఈరోజు ఈ పిల్లలకి సహాయం లేదు. అయితే 102 ఎలా అయిందంటే 96 తర్వాత సార్ ఇచ్చిన ₹1,00,000 కూడా ఈరోజు మనం సార్ చేతుల మీదగానే 6 స్టూడెంట్స్కి అయితే మనం అందజేస్తున్నాం. అందులో ఎవరంటే అమ్మ జొన్నలగడ్డ రామ్ చరణ్, మేఘనా శిరీష, రండి అమ్మ ఒకసారి మీరు రండి తల్లి. వీళ్ళు ఎవరంటే మన కాకినాడ దుర్గాప్రసాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారు. ఈ సంవత్సరం మే నెలలో హార్ట్ స్ట్రోక్తో వీళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు చదువుతున్నప్పటి నుంచి దుర్గాప్రసాద్లోనే కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు సడన్గా ఆయన చనిపోవడం వల్ల వేరే స్కూల్కి వెళ్ళలేక సహాయం కావాలని మేడం గారు రావడంతో అందులో సార్ ఇచ్చిన దాంట్లో నుంచి ఒక ₹30,000 ఈరోజు సార్ చేతుల మీద ఇద్దరు పిల్లలకి అందజేయడం జరుగుతుంది. నమస్కారం అండి, నా పేరు గౌసు. నేను కడప నుండి వచ్చాను. మా అమ్మాయి బీఫార్మసీ సెకండ్ ఇయర్ విజయవాడలో చదువుతుంది. అయితే మా అమ్మాయి ఫీజు కోసం విషయమై నేను ఒక సాధారణ కూలీని అండి. మా అమ్మాయి ఫీజు కోసమై నేను సతీష్ గారిని సంప్రదించగా ఆయన ఎంపీ గారితో మాట్లాడి ఎంపీ గారికి చెప్పి మా అమ్మాయి చదువుకి ₹20,000 సాయం చేయించారండి. ఈ సాయం చేయించిన సతీష్ గారికి, మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా తాడిపత్రి అండి, గొల్లపల్లి మండలం. నా పేరు భాస్కర్రావు. మా పాప చదువు కోసం శ్రీ యువసేన సతీష్ గారు సమర్పించామండి. ఆయన ద్వారాగా డబ్బులు ఇప్పించామండి 20,000 సతీష్ గారు. నమస్తే అండి, మాది పిఠాపురం నియోజకవర్గం గొల్లపల్లి మండలం అండి. మా మేనగోళ్ళు అండి, మా మేనగోళ్ళ ఫాదర్ లేరండి. మేము చదువుకు కొద్దిగా ఆర్థిక ఇబ్బంది పడడం వల్ల మేము యువసేన సతీష్ కుమార్ గారిని ఆశ్రయించక ఆయన ఆధ్వర్యంలో ఎంపీ గారి చేతుల మీదుగా ఈరోజు 20,000 ఇవ్వడం జరిగిందండి. వారికి ఆది సతీష్ గారికి, ఎంపీ గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. పాపకి చదువు కోసం సతీష్ సార్ హెల్ప్ చేస్తారు సార్. సతీష్ సార్ గారు హెల్ప్ చేశారు సార్. ఆయన ద్వారానే మాకు ఈ మనీ అందడం జరిగింది సార్. డిగ్రీ బీకామ్ సెకండ్ ఇయర్ సార్. ఏఎస్టీ గవర్నమెంట్ జూనియర్ డిగ్రీ కాలేజ్ సార్.